చేసుకోవాల్సిన ఒక రియాలిటీ ఏంటి అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈ రెండిట్లోనూ మనం ఈ కామన్ సబ్జెక్ట్స్‌లో మహా అయితే ఒక ఇంగ్లీష్ కొంచెం వస్తది. ఓకే. అంతే తప్ప మిగతా ఏ యాస్పెక్ట్ మనం కవర్ చేయం. హ్మ్. వాళ్ళకున్న అవగాహన అంతా గూడా అది ఎంతైతే అంత ఈ సెకండ్ పేపర్ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని మీద ఉంటుంది గానీ, లేదా ప్రిపరేషన్ యాస్పెక్ట్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ దానికిస్తారు గానీ, పేపర్ 1 కామన్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళకి అవగాహన తక్కువ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తే గనక అక్కడ కొన్ని థియరీస్ ఉండయి, ఫాలసీస్ ఉండయి, కాంబినేషన్స్ ఉండయి, కాన్సెప్ట్స్ ఉండయి. ఇవన్నీ వాళ్ళకి వింతగాను, కొత్తగాను కనిపిస్తాయి. ఓకే. అది అర్థం చేసుకొని వచ్చేసరికి ఎగ్జామ్ డేట్ దగ్గరికి వచ్చేస్తది. పెర్ఫార్మన్స్ తేడా కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో అది ఇప్పుడు పీజీ చేస్తున్నటువంటి టైంలోనే పీజీ అయిన తర్వాత నేను నెట్టో, సెట్టో రాయాలి, ఆర్‌సెట్ రాయాలి, నేను రిసర్చ్ వైపు వెళ్ళాలి అన్న ఒక కాన్సెప్ట్‌తో వాళ్ళు పీజీకి జాయిన్ అయితే గనక, స్లోగా ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా ఎప్పటికప్పుడు కొద్ది గొప్ప ఇట్లా అలవాటు చేసుకుంటూ వెళ్తే గనక ఇట్ మే బికమ్ ఈజీ. ఓకే. అంతేగాని క్యాప్సూల్ రూపంలో మనకిప్పుడు అంటే రీజన్ ఏంటంటే ఒక సిలబస్ ఉంది. హ్మ్. బట్ ఆ సిలబస్‌లో ఇక్కడ నుంచి క్వెషన్స్ అడుగుతారు, ఇక్కడ నుంచి క్వెషన్స్ అడుగుతారని మనం రెగ్యులర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్‌లో ఎలాగైతే మనం హైలైట్ చేయగలుగుతామో, ఆ హ్మ్. కాన్సెప్ట్ ఇక్కడ లేదు. లేదు.